హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? మేము పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళామండి. కార్తీక మాసం కదా, సో మేము ఏ విధంగా వెళ్ళామో, అక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేసామో అదంతా కూడా వీడియో అయితే తీసానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము భీమవరం నుంచి మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము భీమవరంకి తాడేరు, బేతపూడి ఈ రోడ్లో అయితే వెళ్ళామండి. అక్కడికి షార్ట్ కట్ కదా, తొందరగా అయితే వెళ్ళొచ్చు అనేసి మేము ఆ రోడ్లో అయితే వెళ్ళామండి. మేమైతే బైక్ మీదే వెళ్ళాము. ఇదిగోండి, బీచ్కి అయితే కొంచెం దగ్గరలోనే వచ్చామండి. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సరువు చెట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయండి. అంతా కూడా ఇసుక నేల కదా, సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా మనకి సరువు చెట్లు అనేవి కనిపిస్తాయి. కానీ ప్రకృతి చాలా అయితే అందంగా అయితే ఉందండి. అక్కడ ఈ పచ్చని చెట్లతోని బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉందండి. బైక్ మీద వస్తుంటే చాలా పీస్ఫుల్గా పచ్చగా ఆ ప్రకృతి అంతానే చాలా బాగుందండి. ఇదిగోండి, అక్కడ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కాటేజెస్ అండి ఇవన్నీ. మేము వెళ్ళినప్పటికే ఫుల్గా మేఘం అయితే పట్టేసిందండి. సో వర్షం వచ్చేద్దేమో అని మా టెన్షన్ మాది. అయినా సరే మేమైతే అలాగే బీచ్కి అయితే వెళ్ళామండి. అదిగో చూడండి, మేఘం మొత్తం ఫుల్గా పట్టేసింది. బీచ్కి వచ్చి అప్పుడే 5 ఇయర్స్ అవుతుందండి. మళ్ళీ ఇప్పుడేనండి రావడం. కానీ చాలా అంటే చాలా మార్పు అయితే వచ్చింది. అసలు మేము అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు లొకేషన్కి చాలా మార్పు వచ్చిందండి. చాలా బాగుంది కూడా, చాలా డెవలప్ చేశారు బీచ్ అంతా కూడా. ఇదిగోండి, వాతావరణం చాలా మటుకు మారిపోయింది. మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదిగోండి, చర్చ్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా. అదిగోండి, ఇంకోటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది స్టాచ్యూ అయితే పెట్టారండి. ఇదిగోండి బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో. బీచ్ లవర్స్ అందరూ కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. జనం అయితే తక్కువగానే ఉన్నారు. అదిగోండి, మా పిల్లలిద్దరూ కూడా మా హస్బెండ్ దగ్గరుండి ఆడిపిస్తున్నారండి. నేనైతే అలా గొట్ట మీద కూర్చొని చూస్తున్నాను. అప్పటికే మేఘం ఫుల్గా పట్టేసి రెయిన్ అయితే లైట్గా స్టార్ట్ అయిందండి. ఇదిగోండి గుర్రం అండి, అక్కడ గుర్రం మీద అటు ఇటు తిరుగుతారు కదా. వాన అయితే ఇంకా ఫుల్గా పడడం అయితే మొదలైపోయిందండి. సో ఇంకా మేమైతే తిరిగి వచ్చేసామండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మాకు ప్రయాణం అయితే అలా జరిగిందండి. బీచ్కి ఎంజాయ్ చేయడం అయితే బాగానే ఎంజాయ్ చేసాం, కానీ వర్షం అయితే వచ్చేసిందండి. సో దానివల్ల అయితే తొందరగా వచ్చేసాం. వీడియో నచ్చితే ఒక లైక్.